హైదరాబాద్ సూరారం కాలనీలో అక్రమ నివాసాలను తొలగించేందుకు సన్నద్ధమయ్యారు అధికారులు. కొందరు అనర్హులకు ప్లాట్లు పంపిణీ చేశారని, వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. జనాన్ని ఖాళీ చేయించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారుల పర్యవేక్షణలో కూల్చివేత ప్రక్రియ జరగనుంది. కూల్చివేతల్ని అడ్డుకుంటామని స్థానికులు అంటుండటంతో 2000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాపైన ఆంక్షలు విధించారు అధికారులు. సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి 25, మేము వచ్చి 15 సంవత్సరాలు దాటిపోయింది. మా పిల్లలు కూడా ఇప్పుడు ఇలా ఇంకా ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఫీజులు కట్టలేక మేము ఇక్కడ ఈ తిండి తిప్పలు లేక మేము నిద్రాహారాలు బంద్ చేసినాం. ఎన్ని రోజులు ఇప్పుడు మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్ దగ్గరకు పోదాము అని ఎంత పెద్ద ఎత్తున తయారై మేము వెళ్ళిపోదామన్నా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు మేము ఎంత 120 గజాలు అడగలేము. అయినా గవర్నమెంట్ వస్తే, తెలంగాణ వస్తే, బంగారు తెలంగాణ వస్తే నేను 120 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు మాకు మేము అంతగానం కూడా అడగట్లేదు. మేము ఉన్న స్థలాన్ని మాకు ఒక 60 గజాలు ఇయ్యమని మేము అందరు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతకన్నా ఇంకా మాకు ఏమీ వద్దు. మేము బిల్డింగ్లు కొడతలేము, కోట్లు కొడతలేము, ఏం కొడతలేము, గవర్నమెంట్ జాబులు కొడతలేము. కూలి చేసుకొని తిని ఉండాలి అనుకున్నాం అంతే. కానీ మాకు గవర్నమెంట్ జాబులు రావాలి, బిల్డింగ్లు రావాలి, ఆస్తులు రావాలి అంతా. అందరికి కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము కూలి చేసుకొని బాసనలు తోముకొని బట్టలు ఉత్తుకొని బతుకుదాం అనుకుంటున్నాం. కానీ ఇంకంతేం లేదు కదా. పిల్లలు చదివించుకొని బతకాలనుకుంటున్నాం. అదొకటే కోరిక సార్.